హాయ్ సుమా గారు. హలో. ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? పుచ్చకాయ అండ్ గ్రేప్స్. నా ఫ్రూట్స్ టైం ఇది. ఓకే, సో మీరు కంటిన్యూ చేయండి. మీ ఫ్యాన్స్ నుంచి విమెన్స్ డే కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతున్నాను. అంటే నా ఫ్యామిలీ నుంచి, అంతే కదా? Yes. యా. యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్, హూ ఇస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ విమెన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వై? నాకు మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ మా అమ్మే. ఒక్కొక్కసారి తనని చూసి అసలు ఎంత కన్సిస్టెంట్గా ఉండాలి అంటే ప్రతిరోజు వర్కౌట్కి ఎలా వెళ్ళాలి, ఒంట్లో బాగోకపోయినా సరే క్విక్గా తనని తను ఎలా రికవర్ చేసుకోవాలి, హెల్త్ గురించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, మెయిన్గా తనని తను ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే మంచి చీరలు కట్టుకోవడం, హెయిర్ సరిగ్గా చూసుకోవడం, నెయిల్ పాలిష్ చేసుకోవడం, ఇలా తన గురించి తన కేర్ తీసుకోవడానికి మా అమ్మే నాకు ఇన్స్పిరేషన్. వాట్స్ అ స్టీరియోటైప్ థాట్ అబౌట్ ఉమెన్ యు వాంట్ టు బ్రేక్? ఉమెన్ గురించి ఉమెన్ అనుకునేటువంటి థాట్ బ్రేక్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకేనా? మగవాళ్ళు అనుకునే థాట్ కాదు. ఒకటి, దట్ ఉమెన్ అనుకుంటారనమాట ఇంట్లో కూడా వాళ్ళు చాలా వర్క్స్ అన్నీ చేస్తూ, బయటకు వెళ్ళి వాళ్ళు వర్క్ చేయకపోవచ్చు ఏదైనా ఆఫీస్లో, కానీ ఇంట్లోనే చాలా వర్కులు చేస్తూ నేను ఏం చేయట్లేదండి ఇంట్లోనే ఉంటాను అనేది స్టీరియోటైప్ థాట్. మీరు ఫస్ట్ ఆ థాట్ ప్రాసెస్ మార్చేయాలి. మీరు ఇంట్లో ఉంటారు కానీ చాలా పనులు చేస్తారు, మీరు యాక్సెప్ట్ చేసేసుకోండి దీన్ని. అప్పుడు వేరే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు, అవును కదా వీళ్ళకి ఇన్ని పనులు ఉంటాయి అని. లేదంటే ఆ థాట్ ఎలా ఉంటుందంటే ఆ ఇంట్లోనే ఉంటుందండి, ఊరికే ఉంటుంది అనుకుంటారు. ఊరికే ఎక్కడ ఉంటారు అసలు, పొద్దున్న నుంచి రాత్రి వరకు గొడ్డు చాకరీ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వన్ స్టీరియోటైప్ థాట్. సెకండ్ థాట్ ఇస్ దట్ ఉమెన్ సమ్టైమ్స్ థింక్ దట్ అన్నీ నేనే చేసేసేయాలని అనుకుంటారు. ఇంటి పని, వంట పని, ఆఫీస్లో పని అన్నీ. నో, దిస్ ఇస్ అ స్టీరియోటైప్ థాట్. ఎందుకంటే ఇది మనకి బేసికలీ మన డిఎన్ఏలో నుంచి వస్తుంది, దట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫ్యామిలీ, ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ అని. ఎస్, అదైతే ఉండాలి, కానీ డెలిగేషన్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉండాలి, లేకపోతే మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాట్ ఛాలెంజెస్ డు విమెన్ స్టిల్ ఫేస్ టుడే దట్ పీపుల్ ఇగ్నోర్? పీరియడ్స్ అప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు ఆ పెయిన్ ఫీల్ అయ్యేటువంటి ఆ అమ్మాయికి అర్థమవుతుంది, కానీ ఒక్కొక్కసారి అవతల వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు. ఏముందిలే, పర్వాలేదు కదా, ఇంత దానికి ఇంత చేస్తున్నారు ఏంటి అని అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్కళ్ళకి పీరియడ్లో ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం ఉంటుంది. నాకున్నటువంటి అనుభవం అయి ఉండకపోవచ్చు నా టీంలో వర్క్ చేసేటువంటి ఇంకొక మెంబర్కి. అండ్ పెయిన్ ఇస్ రియల్. చాలా, కొంతమందికి కళ్ళు తిరుగుతాయి, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, కొంతమందికి హెడేక్ వస్తుంది, కొంతమందికి బాడీ అంతా స్వెట్ అయిపోతుంది, అసలు ఏమీ చేయలేరు, కొంతమందికి అసలు ఏమీ ఉండదు. సో దిస్ ఇస్ రియల్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మీరు మీ బిజీ స్కెడ్యూల్లో ఎక్సర్సైజ్కి టైం ఎలా తీసుకుంటారు? సో ఏంటంటే నా స్కెడ్యూల్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, ప్లాన్డ్గా ఉండదు. ఒక ఆఫీస్ స్కెడ్యూల్ లాగా పొద్దున్నే 9 గంటలకు వెళ్ళామా, సాయంత్రం 6ంటికి వచ్చామా అనే స్కెడ్యూల్ కనుక ఉంటే ఎవ్రీడే ఒకటే టైంకి మనం జిమ్కి వెళ్ళొచ్చు. కానీ నాకు కొన్ని రోజులు షూటింగ్ పొద్దున్న 6 o'clockకి స్టార్ట్ అవుతుంది, కొన్ని రోజులు సాయంత్రం 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఇట్లా మారుతూ ఉంటుంది. కాబట్టి నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఒకవేళ ట్రైనర్ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఎవ్రీడే నా టైమింగ్ మార్చుకుంటూ ఉంటానన్నమాట. లేదు, ఒకవేళ వాళ్ళు దొరకట్లేదంటే ఐ డోంట్ స్టాప్ మై సెల్ఫ్, అయినా సరే నా స్ట్రెచెస్ అవి నేను చేసుకుంటాను. సో ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ ఎవ్రీ డే 7 days a week చేయాలనే రూల్ ఏమీ లేదు. కానీ మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీ బాడీని మీరు హెల్తీగా పెట్టుకోవడానికి, మీ బాడీకి ఏదైతే అవసరమో అది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా ఎక్కువగా నిలబడతాను, మరి నా కాళ్ళ మీద చాలా ఎక్కువగా బరువు పడిపోతూ ఉంటుంది కదా, నించొని ఒక్కోసారి స్టాగ్నెంట్గా ఒకటే పొజిషన్లో నించుంటాను, విచ్ ఇస్ నాట్ గుడ్. సో దానికి కావాల్సినటువంటి స్ట్రెచెస్ చేసుకోవడం, అలాగే నా స్పైనల్ కార్డ్ని ప్రాపర్గా అలైన్ చేసుకునేటువంటి క్యాట్ అండ్ క్యామిల్ లాంటి పోజెస్ చేయడం, స్ట్రెచెస్ చేయడము, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం, ఒక్కొక్కసారి యోగా లాంటివి చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైతే ఇది చూస్తున్నారో, మీరు ఎలాంటి వర్క్స్ చేసుకుంటున్నారు, వాటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసేటువంటి ఎక్సర్సైజెస్ మీరు చేస్తూ ఉండాలి. నేను చాలామంది ఆడవాళ్ళ దగ్గర వింటూ ఉంటాను, నేను ఇంట్లోనే చాలా తిరుగుతూ ఉంటాను, వంటగదిలోనే నేను చాలా తిరుగుతాను, నాకేం పెద్ద ఎక్సర్సైజ్ అక్కర్లేదు అని అంటూ ఉంటారు. నో, ఇది చాలా రాంగ్ నోషన్. ఒకప్పుడు రోజుల్లో అయితే నేను ఇది కరెక్ట్ అంటాను. ఎందుకంటే ఒకప్పుడు రోజుల్లో బావిలో నుంచి నీళ్లు తోడేవాళ్ళము, అలాగే పిండి రుబ్బేవాళ్ళము, ఇలా రుబ్బేవాళ్ళము, తెలుసో తెలియకుండానో మనకి విపరీతంగా మన మజిల్స్కి చక్కటి ఎక్సర్సైజ్ అయిపోతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం అలా చేయట్లేదు. మనం వేసుకున్నటువంటి మార్బుల్ ఫ్లోర్లో చెప్పులు లేకుండా నడుస్తూ, ఆల్రెడీ మోకాళ్ళ మీద అలాగే అరికాళ్ళ మీద పాదాల మీద స్ట్రెస్ వేసుకుంటూ, అలాగే మిక్సీ బటన్ ఒత్తుతూ లేదా వాషింగ్ మిషన్ బటన్ని నొక్కుతూ మనం మన పనులు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనకు ఎక్కువగా స్ట్రెయిన్లు, మన మజిల్కి కావాల్సినటువంటి వర్కౌట్ జరగట్లేదు.
అందుకని అడపాదడప ఫ్రెష్ ఎయిర్లో వెళ్ళి వాకింగ్ చేసుకోవడం, చిన్న చిన్న యోగాసనాలు నేర్చుకోవడం, విపరీతంగా మనం చేయక్కర్లేదు, కానీ చిన్న చిన్న స్ట్రెచెస్ అనేది మనం చేసుకోకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యాజ్ వి గ్రో ఆఫ్ ఏజ్ వేర్ అండ్ టేర్ చాలా ఎక్కువ జరుగుతుంది, అలాగే ప్రొఫెషనల్లీ కూడా వేర్ అండ్ టేర్ చాలా ఎక్కువ జరుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్సర్సైజ్. వాట్ సంథింగ్ విమెన్ డూ ఎవ్రీ డే దట్ గోస్ అన్నోటిస్డ్? సమ్ టైమ్స్ ఏంటంటే ఉమెన్ చాలా ఎక్కువగా, ఇప్పుడు నన్ను కనుక తీసుకున్నట్టయితే, నేను ఒకవేళ నాకు ఆ రోజు వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ నేను హోస్ట్ చేస్తూ ఉన్నా సరే, నేను ఇంటి పనులన్నీ కూడా చూసుకొనే ఆ ప్రోగ్రామ్ నేను చేస్తాను. లైక్ ఇంట్లో వంటలేంటి, అలాగే బట్టలన్నీ ఇస్త్రీకి వెళ్ళాయా లేదా, పాల ప్యాకెట్లు వచ్చాయా లేదా, ఇవన్నీ ఇప్పుడైతే డెలిగేట్ చేసేసాను పీపుల్ని, కానీ బట్ స్టిల్ ఇవన్నీ చేస్తాను. అండ్ వీటన్నిటికీ కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం, ఎనర్జీ అన్నీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇది అన్నోటిస్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కొంతమంది సపోర్ట్ చేస్తారు, దే అప్రిషియేట్, ఇంత వర్క్ చేస్తున్నావు నువ్వు, ఇన్ని ఆర్గనైజ్ చేస్తున్నావు. కొంతమందికి తెలియదు కూడా, టేబుల్ మీదకి ఫుడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది ఆ ఫుడ్ టేబుల్ మీదకి? ఆడవాళ్ళు దాని వెనకాల, అంటే బెండకాయ అయితే మా అబ్బాయి తింటాడా లేదా, దొండకాయ మా ఆయనకి పడుతుందా లేదా, ఇన్ని ఆలోచించుకొని దాని వెనకాల ఎంత ప్లానింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు. ఆ పప్పు మంచిదేనా కాదా, వాడుతున్నటువంటి నూనె మంచిదేనా కాదా, అసలు సిమ్లో ఉడికించాలా, దాన్ని హైలో పెట్టి ఉడికించాలా, ఇన్ని రకాలైనటువంటి థాట్స్ అన్నిటినీ కూడా ప్రాసెస్ చేసుకొని ఒక వంటని చేసి, ఆ వంట చేసిన తర్వాత అదంతా కూడా టేబుల్ మీదకి వస్తుంది. కొన్నిసార్లు కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, కొన్నిసార్లు అసలు నోటీసే చేయరు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్నే గమనించరు. ఏదో జరిగిపోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, చెయ్యాలి కదా, దీంట్లో ఏముంది పెద్ద అనుకుంటారు. కానీ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద ఉమెన్, ఇంత హార్డ్ వర్క్ని పెట్టి దీంట్లో అది టేబుల్ మీద తీసుకొచ్చేటువంటి విషయాలు మాత్రమే కాదు, ఈవెన్ బీరువాలు చూసుకున్నట్టయితే మీరు దాన్ని ఎంత చక్కగా ఆర్గనైజ్ చేయాలి. అంటే షర్ట్స్ అన్నీ ఒక దగ్గర ఉండాలి, ప్యాంట్స్ అన్నీ ఇంకో దగ్గర ఉండాలి. ఒక్కరోజు కనుక ఈ పర్సన్ ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో జస్ట్ అట్లా పక్కకి తప్పుకుంటే, అంటారు కదా ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయిందని, అప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది అనమాట. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ ఉమెన్ డూ అండ్ ఐ రియలీ రియలీ అప్రిషియేట్ ఇట్. సుమా గారు, మీరు మీ బిజీ స్కెడ్యూల్లో డైట్ ఎలా ఫాలో అవుతారు? ఇలా స్కెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా నేను తినాలనుకుంటున్న టైంలో నేను తింటా. ఇదందరూ పాటించాల్సినటువంటి విషయం, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, జనరలీ మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకు తినిపించాలని, లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ తినిపించాలని, లాస్ట్లోనే మనం తినాలని ఎక్కడో మన డిఎన్ఏలో ఫీడ్ అయిపోయి ఉంది. కానీ అలా చేస్తే తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హ్యాపీగా టైం టు టైం ఫుడ్ తీసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పైగా ఫాస్ట్గా ఫుడ్ తీసుకోవడం అనేది ఒక గిల్టీ ఫీలింగ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు. అయ్యో నేను ఏదో తప్పు చేసేస్తున్నాను, మా ఆయన తినడానికన్నా ముందే నేను తినేస్తే చాలా తప్పు జరిగిపోతుంది అన్నట్టు ఫీల్ అవుతుంటారు. అలాంటిది ఏమీ లేదు. మీరు 2-3 రోజులు మీ అలవాటు ఏదైతే ఉందో దాన్ని మెల్లిగా మీరు షిఫ్ట్ చేసుకొని మీరు టైం టు టైం తినడం అనేది నేర్చుకోండి. నేను అదే చేస్తుంటాను, ఓకేనా? నేను చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఒక 5 years బ్యాక్ నా వీడియోస్ చూసినట్టయితే నేను తినేటువంటి అలవాట్లు వేరే అయి ఉంటాయి, అంతకుముందు వీడియోస్లో ఇంకేదైనా అయి ఉంటాయి. అదేంటి అప్పుడు అలా చెప్పింది సుమా అనుకునేరు. ఎప్పటికప్పుడు మీరు కూడా కాన్షియస్గా ఫుడ్ మీద దృష్టి పెడితే ఏది మనకి పడుతుంది, ఏది పడట్లేదు అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనకి పడేటువంటి ఫుడ్స్ని తింటే సుఖంగా ఉంటుంది జీవితం. సో మార్నింగ్ అయితే నేను ఈ మధ్యకాలంలో చేసేది యాష్గార్డ్ జ్యూస్, అంటే తెల్ల గుమ్మడికాయ జ్యూస్ ఉంది కదా, అది తాగుతున్నాను నేను, ఒక 300 ml. అండ్ సమ్మర్లో కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఒకవేళ చాలా ఫాస్ట్గా జలుబులు అవి చేసేటువంటి తత్వం ఉండేవాళ్ళు అయితే కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగినా బాగుంటుంది, లేదా బెల్లం కూడా వేసుకొని తాగొచ్చు. అలాగే నేను కొంచెం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటాను, డ్రై ఫ్రూట్స్ తింటాను. కావాలి అంటే ఆకలేస్తున్నట్టయితే నేను ఒక దోశ కానీ ఒక ఇడ్లీ కానీ ఏదైనా తీసుకుంటాను. ఇక మధ్యాహ్నం ప్రాపర్గా బ్రౌన్ రైస్ అండ్ అన్ని రకాలైనటువంటి కాయగూరలు, నాన్ వెజిటేరియన్ కూడా తింటాను. ఈవినింగ్ కూడా కుదిరినంత వరకు 7:30 లోపలే నేను డిన్నర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది నేను ఇంట్లో ఉండకపోతే, నేను ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్లో మార్నింగ్ బిఫోర్ 9, మధ్యాహ్నం 1 o'clock, ఈవినింగ్ 4 o'clock టీ అండ్ స్నాక్, అండ్ నైట్ 7:30 లోపల డిన్నర్. ఇది నేను పాటించేటువంటి రూల్. మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి? ఎనర్జీ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీడే. కొన్నిసార్లు ఏంటంటే మనకి మనమే కమాండ్లు ఇచ్చేసుకుంటూ ఉంటాం అనమాట మన తలలో. నేను ఇవాళ డల్గా ఉన్నాను అని అనుకుంటూ ఉండండి, మీరు ఆ రోజు డల్గానే ఉంటారు.
అదే ఆ రోజు నేను ఇవాళ డైనమిక్గా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉన్నాను అనే కమాండ్ ఇచ్చారనుకోండి, ఆ రోజంతా మీరు డైనమిక్గా హ్యాపీగా ఎనర్జెటిక్గానే ఉంటారు. అండ్ బేసిక్లీ ఐఎమ్ దిస్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఎవ్రీడే మార్నింగ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు దీపం ముట్టించి దేవుడికి దండం పెట్టి ఒక మంచి పాజిటివ్ థాట్ని తీసుకొని ఇవాళంతా నా డే ఇలా హ్యాపీగా ఎనర్జెటిక్గా లైవ్లీగా ఉండబోతుంది అనే థాట్తోనే నేను ఇంట్లో నుంచి మొదలు పెడతాను. సో సంకల్పం చాలా మంచిదైనట్టయితే ఆ రోజు చాలా బాగుంటుంది. ఇంత బిజీ స్కెడ్యూల్స్లో మీ రిలేషన్షిప్స్ని ఎలా మెయింటైన్ చేస్తారు? గుడ్ క్వశ్చన్. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, అరే ఈ ఫంక్షన్కి కూడా వచ్చారు, మీకు ఎలా టైం దొరికింది? అరే కమ్యూనిటీలో ఉండేటువంటి దసరా ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు బాగానే టైం తీసుకుంటారే అని చెప్పి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్లానింగ్. ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మల్టీ టాస్కింగ్ చేసే నాలాంటి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే మనం మన స్కెడ్యూల్స్ అన్నిట్లో మన ప్రొఫెషన్లో పడిపోయి పర్సనల్గా ఉండేటువంటి రిలేషన్షిప్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి రిలేషన్షిప్స్ ఉండకపోగా నెక్స్ట్ జనరేషన్ అంటే పిల్లలకి కూడా వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉండవు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ మెయింటైన్ అ వెరీ హెల్దీ రిలేషన్షిప్. ఎందుకంటే ఫైనలీ వసుదైక కుటుంబం కదా, అందరూ కలిసిమెలిసి కమ్యూనిటీ లివింగ్లో ఉండాల్సినటువంటి వాళ్ళం. సో రిలేషన్షిప్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నేను నా ప్రొఫెషన్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తానో అంతే ఇంపార్టెన్స్ నా పిల్లలు స్కూల్లో ఉండేటప్పుడు వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్స్కి, వాళ్ళని బస్సులో ఎక్కించడానికి, అలాగే స్కూల్లో వాళ్ళ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి చేసేదాన్ని. నాట్ ఫీలింగ్ ప్రెషర్ బట్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ అండ్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. సుమా గారు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ వర్క్ చేయడం ఎలాగా? నేను ఈ క్వశ్చన్ అయితే డెఫినెట్లీ ఆన్సర్ చేయాలనుకుంటూ ఉన్నాను. పిల్లలు పుట్టిన తర్వాతే కాదు, పెళ్ళైన తర్వాత కూడా చాలామంది ఆడపిల్లలు ఉద్యోగాలు మానేస్తూ ఉన్నారు, రిలాక్స్ అవుతున్నారు. మంచిదే, బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. కాకపోతే మీరు ఎందులో అయితే సమర్థులో, అంటే మీకు ఏ స్కిల్ అయితే ఉందో, ఏ విద్య అయితే ఉందో అది మరుగున పడకుండా ఉండాలి అంటే మీరు ప్యాషనెట్గా ఆ వర్క్ చేస్తూనే ఉండాలి. మేబీ మీరు టైం షెడ్యూల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. లైక్ నేనేం చేశాను, నేను నా ప్రొఫెషనల్గాను అలాగే పిల్లలు సమానంగా రెండు పెరుగుతూ వచ్చాయి అన్నమాట. సో దీనికి హెల్ప్ తీసుకోండి. అమ్మలు, అమ్మమ్మలు, అత్తలు, అలాగే అత్తగారులు, ఇలా చాలామంది ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. వాళ్ళందరి సపోర్ట్ తీసుకోండి. కొంతమంది అంటారు మాకు ఎవరూ లేరండి, మేమే ఉంటాం ఇక్కడ అని. ఏమో ఒక లిస్ట్ రాసుకోండి, రిలేటివ్స్ మీకు ఉండే వాళ్ళందరిలో ఫోన్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఎవరైనా మీకు సపోర్ట్ చేయడానికి వస్తారేమో ఆ టైంలో ట్రై చేసి చూడండి. లేదంటే ట్రస్టెడ్ సోర్సెస్, ట్రస్టెడ్ పీపుల్ని పెట్టుకోండి, మానిటర్ చేయండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఫస్ట్ 1-2 years కనుక మీరు కరెక్ట్గా మేనేజ్ చేయగలిగినట్టయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ఒక మదర్గా ఫస్ట్ టైం అందులోకి స్టెప్ ఇన్ అయ్యి కొత్త కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనకి మొత్తం పిల్లలకే డెడికేట్ అయిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక కొంత గ్యాప్ తీసుకుంటే పర్వాలేదు, కానీ లాంగ్ గ్యాప్ తీసేసుకొని 3-4 years తీసుకుంటే ఒక చిన్న లెథార్జీ వచ్చేస్తుంది. ఏం చేస్తాములే అని అనిపిస్తుంది. తర్వాత కొన్నేళ్లకి అరే చేసుంటే బాగుంటుంది అని ఎప్పుడూ రిగ్రెట్ అవ్వకూడదు. అందుకనే డూ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ టు కంటిన్యూ వర్కింగ్. మీకు ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీరు వర్క్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇది కూడా చాలా గుడ్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలా మందిలో చూస్తూ ఉంటాను, చిన్న కాలు నొప్పి వచ్చిందనో కడుపు నొప్పి వచ్చిందనో ఆ రోజు వర్క్ని మానేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ ఆపర్చునిటీ ఉంటుంది మానేయడానికి, కానీ నాలాంటి వాళ్ళకి అలాంటి ఆప్షన్ ఉండదు. ఎందుకు అంటే మేము ఒక గేమ్ షో చేయడానికి వెళ్తున్నాము అంటే ఆ గేమ్ షోకి ఆల్రెడీ ఒక 200 people ఆర్ వర్కింగ్. నేను ఇవాళ సడన్గా నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు, నేను రాలేను అంటే దే కాంట్ క్యాన్సిల్ దట్ షూటింగ్. ఆ 200 members, ఆ కెమెరాలు, లైట్లు, స్టూడియో కాస్ట్, ఇంత కాస్ట్ మొత్తం ప్రొడ్యూసర్ భరించాల్సి ఉంటుంది. సో అట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు గో అండ్ వర్క్. సో ఐ సీ టు ఇట్ దట్ ఐ రిమైన్ హెల్దీ మోస్ట్ ఆఫ్ ద డేస్. దానికి నా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేటువంటి విధంగా నేను ఏమేం చేయాలి, వాటిలో భాగంగానే ఎక్సర్సైజు, నా డైట్, టైంకి తినడము, ఇవన్నీ వస్తాయి. అప్పుడు నేను టైం టు టైం వెళ్ళి వర్క్ చేస్తాను. అయినా సరే వస్తాయి, వైరల్ ఫీవర్స్ వస్తాయి, ఒక్కొక్కసారి సివియర్ హెడేక్ వస్తుంది. ఆ టైంలో డాక్టర్కి ఫోన్ చేసేసి ఏ మెడిసిన్ అయితే తీసుకోవాలో కనుక్కోవడమో కన్సల్ట్ చేయడమో చేసుకొని నన్ను నేను హైడ్రేట్ చేసుకుంటూ, అంటే ఏదైతే కావాలో ఆ టైంలో కోకోనట్ వాటర్ కానీ ఎలక్ట్రాల్ కానీ తాగుతూ నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తాను. మధ్య మధ్యలో కూర్చోవడం, మళ్ళీ వర్క్ చేయడం, ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ you maintain your health so very well that you hardly fall sick. ఈ వీడియో ద్వారా మీరు విమెన్కి అందరికి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఆడవాళ్ళు మీ
ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. దీనికి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ రకరకాల పద్ధతులు అయితే ఉన్నాయి చేసుకోవడానికి. ఫిజికల్ హెల్త్ కోసం అయితే నేను చెప్పాను, వాకింగ్ అని, యోగా అని, జిమ్ అని, ఇవన్నీ చేస్తే కూడా మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది. దానితో పాటుగానే మనం ఎక్కువగా ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసి బుర్రలో అలా 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 అది పెరిగిపోకుండా మన ఫ్రెండ్స్తో దాన్ని షేర్ చేసుకోవడం, నలుగురితో కలిసి మాట్లాడడము, లేదా వాట్ ఎవర్ ఇస్ మీరు ఏదైతే పాటిస్తారో వాటిని, లైక్ స్పిరిచువల్ థింగ్స్ వాట్ ఎవర్ యూ డూ. నేనైతే దీపం పెడతాను, అలాగే కొన్ని విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఇలాంటివన్నీ నేను చదువుతాను. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో అలాంగ్ విత్ యువర్ ఫిజికల్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ ఆల్సో. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు. హ్యాపీ ఉమెన్స్ డే.